వెల్కమ్ బ్యాక్. ఈ రాజధాని ఇష్యూ పైన అలాగే ఈ ప్రత్యేక హోదా అంశం పైన నీతి ఆయోగ్ సమాచార సేకరణ చేస్తుంది. సమాచార సేకరణ చేసిన తర్వాత కేవలం విభజన చట్టంలో హామీలనే ఒక ప్యాకేజీకి ఇచ్చే ప్రయత్నం చేయబోతుందంటూ పెద్ద ఎత్తున సమాచారం వస్తుంది. దీనిపై ప్రత్యేక కథనాలు కూడా ఇవాళ పత్రికలు వచ్చాయి. ధర్మశ్రీ గారు, ఇప్పటివరకు మీరు చెప్పేది విన్నారు. అసలు ప్రత్యేక హోదా కన్నా ప్యాకేజీ ద్వారా మరిన్ని ఎక్కువ నిధులు ఇస్తామనే విషయాన్ని ఇక్కడ బీజేపీ ప్రతినిధి చెప్తున్నారు. అర్థం లేని మాట అండి. నిన్న రాహుల్ గాంధీ గారు కూడా ఒక స్పష్టంగా ఒక లెటర్ కూడా పెట్టారు. మొన్నేమో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాస్తే నేను రాహుల్ గాంధీ గారు కూడా పెట్టారు. ఈరోజు సిపిఐ వాళ్ళు అడుగుతున్నారు. అన్ని పక్షాలు కూడా ఎందుకు అడుగుతున్నాయండి? వీళ్ళు ఎర్రోలు కాదు కదా. ఎట్టి పరిస్థితులు కూడా ప్రత్యేక హోదా వస్తే ప్రత్యేక హోదా వల్ల 90% గ్రాంట్ ఫ్రీగా కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది. మిగిలిన 10% లోన్ రూపంలో ఇస్తుంది. అలాగే 5 లక్షల కోట్ల వరకు కూడా ఈ రాష్ట్రానికి రావాల్సి ఉంటుంది. ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేక ప్యాకేజీ తర్వాత తెచ్చుకోవచ్చు. ప్రత్యేక హోదా వస్తే ప్రత్యేక ప్యాకేజీ డెఫినెట్గా వెనుకబడిన ప్రాంతం అయినటువంటి ఉత్తరాంధ్ర, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం కానీ, రాయలసీమలో కర్నూలు, కడప, అనంతపూర్, చిత్తూరు జిల్లాలు కానీ మొత్తం 7 జిల్లాలు బ్యాక్వర్డ్ ఏరియాగా ఉన్నటువంటి ఇక్కడ కానీ, అక్కడ తెలంగాణ ప్రాంతంలో ఏ బ్యాక్వర్డ్ ఏరియా నిజామాబాద్, ఆదిలాబాద్ లాంటి జిల్లాలకు కానీ వెనుకబడిన ప్రాంతాలకి ఇవ్వాల్సినటువంటి నిధులు సెపరేట్ అవి ప్రత్యేక ప్యాకేజీకి వస్తాయి. ఇది కాక ప్రత్యేక హోదాతో పాటు ఇంకా ఆ రాష్ట్రానికి మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వచ్చు. అంతేగాని ప్రత్యేక ప్యాకేజ్ వన్స్ ఇచ్చిన తర్వాత ప్రత్యేక హోదా అనేది ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఎందుకంటే ఇవ్వడానికి లేదు, అవకాశం లేదు. అంచేత ప్రత్యేక ప్యాకేజ్ అనేది వేరు, ప్రత్యేక హోదా వేరు. ప్రత్యేక హోదా అనేది మన రైట్, ప్రత్యేక ప్యాకేజ్ అనేది ఫైట్కి రైట్కి చాలా తేడా ఉంది. అది లైట్గా తీసుకొని ఈరోజు ఏంటంటే లేదు దానికన్నా మనం ఏంటంటే నీతి ఆయోగ్ పరిశీలిస్తుంది, ఒక 2 లక్షల కోట్లు ఇస్తుంది అంటే వీళ్ళు ఇవ్వకపోతే చట్టం రూపంలో కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి తెస్తాం. ఎందుకంటే చట్టం రూపంలో యూపీఏ ప్రభుత్వం ఆ రోజు పొందుపరిచింది. సాక్షాత్తు ప్రధానమంత్రి గారు కూడా క్లియర్గా అన్నీ కూడా చట్ట రూపంలో పెట్టారు. ఇది ఒక ప్రత్యేక హోదా అనేది ఏంటంటే అప్పటికి టైము లేదు కాబట్టి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా టైము ప్రణాళిక సంఘం అప్రూవల్ అవ్వడానికి మినిమము 4 మాసాలు ఉండవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి దానికి ప్రణాళిక సంఘాన్ని సిఫార్సు చేస్తూ క్యాబినెట్లో అప్రూవల్ చేసి రాజ్యసభలో హామీ ఇచ్చి అది పంపించారు. పంపిస్తే పోనీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 మాసాల పైన ప్రణాళిక సంఘం ఉంది, అప్పుడైనా అప్రూవల్ చేయొచ్చు కదా, లేదు. కాబట్టి ఇప్పుడైనా సరే ఎట్టి పరిస్థితుల్లో మెజార్టీ రాష్ట్రాలు కూడా బీజేపీకి అనుగుణమైనటువంటి రాష్ట్రాలు కాబట్టి నీతి ఆయోగ్ చెప్పి వంకలు చూపించి దానికి లింకులు పెట్టి ఏదో అంకెలు చూపించి అంకెల ద్వారా వెంకయ్యనాయుడు గారు మాటల గ్యాడీతో చేద్దాం అంటే మాత్రం అది తప్పు అవుతుంది. ఎందుకంటే ఈరోజు ఎన్ని అనుకున్నా నిజానికి జాప్యం ఉంటుందేమో కానీ గోప్యం ఉండదు. ఆ రోజు వెంకయ్యనాయుడు గారు అన్నారు 10 ఏళ్ళు కావాలని. చంద్రబాబు నాయుడు 10 ఏళ్ళు కాదు మరొక 5 ఏళ్ళు మేము అధికారంలో కోసం ఇంకొక 15 ఏళ్ళు రప్పించగలం అని ఆయన అన్నారు. ఈరోజు మాట నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ప్రజాప్రతినిధులుగా ముఖ్యమంత్రి కానీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారికి కానీ ఉంది. అంచేత కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు ఎక్కువ ఇవ్వబడుతుంది. మిగిలిన మళ్ళీ ఎలగరా బాబు ఎందుకులే ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఇవ్వడం అని అనుకుంటే చాలా పొరపాటు, అది గ్రహపాటు. రేపు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా నవ్వుల పాలు అయ్యే అవకాశాలు కూడా వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు బీజేపీ ప్రతినిధి గారు చెప్తున్నారు, ఫైనాన్స్ కమిషన్లో వైవి రెడ్డి గారు ఒక అభిప్రాయం చెప్పిండు. దాని ప్రకారంగా ప్రత్యేక హోదా ఇవ్వడానికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, నార్త్ ఈస్టర్న్ స్టేట్లో కూడా ఇబ్బందులు అయినాయి అని మాట చెప్పిండ్రు. ఒక మాట చెప్తానండి, అసలు వాళ్ళ పరిధి కాదు అది. ఫైనాన్షియల్ కమిషన్లో ఏదైతే నిర్ణయాలు తీసుకోవాలో హోదాలు ఇవ్వాలా ఇవ్వద్దా అని నిర్ణయం చేసే అధికారం ఆయనకి లేదు. ఎక్కడైనా కామెంట్ చేసి ఉన్నా కూడా అది చట్టబద్ధత కాదు. నెక్స్ట్ పాయింట్, ప్రీవియస్ గవర్నమెంట్ ఏదైతే విభజన చట్టంలో పెట్టిన అంశాలే కాకుండా క్యాబినెట్ డెసిషన్ తీసుకొని ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి 5 సంవత్సరాలు నిర్ణయం చేసింది క్యాబినెట్ డెసిషన్ అది. అయితే ఒక ఫైనాన్స్ కమిషన్ అధ్యక్షుడు కామెంట్ చేసిన దాన్ని బేస్గా తీసుకొని భారత ప్రభుత్వం ఏదైతే క్యాబినెట్లో తీసుకొని నిర్ణయాన్ని కాదనడానికి బీజేపీ గవర్నమెంట్ ఎట్లా రైట్ అవుతుంది ఒక మాట. ఇంకొక పాయింట్, 100 దేశాల కంటే ఎక్కువ తిరిగి ఈ దేశానికి ప్లానింగ్ కమిషన్ ఉండాలా, ఇండస్ట్రియల్గా, అగ్రికల్చర్గా, సర్వీస్ సెక్టర్లో ఈ దేశం డెవలప్ కావాలని జవహర్లాల్ నెహ్రూ తీసుకున్న నిర్ణయాన్ని మోడీ గారు ఒక్క నిమిషంలో తీసిపాడి నీతి ఆయోగ్ పెట్టారు. ప్లానింగ్ కమిషన్ తీసేసారు, నీతి ఆయోగ్ పెట్టిన అంత పెద్ద నిర్ణయాన్ని 100 దేశాల్లో ఉన్నటువంటి నిర్ణయాన్ని మార్చి తీసుకున్నప్పుడు ప్రత్యేక హోదా తీసుకోవడానికి ఆయనకి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇవ్వచ్చు అండి. ద ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేస్తే అయిపోద్ది. కేవలం ఆ ఫైనాన్స్ కమిషన్ పేరు చెప్పి ఎగ్గొట్టడం అనేది మోసపూరితమైన ఆలోచన. ఖచ్చితంగా చెప్తాను. ఓని లేదా ప్రైమ్ మినిస్టర్ ప్రకటన చేయాలా.
చిన్న చిన్న వాటికి చెప్తారు, మన్ కీ బాత్ చెప్తారు కదా, ఎస్ ఈ ప్రాబ్లం ఉంది, ప్రత్యేక హోదా ఇవ్వడం కోసం మేము ఇవ్వలేము లేదా ఇవ్వగలుగుతాం, మాకు కొంత సమయం కావాలా, ఆ సమయంలో మేము తప్పకుండా ఇస్తాం, ఏదో ఒక ప్రకటన చేయాలి కదా. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క మాట చెప్పడం ఎందుకు మీరు ఆ విధంగా డైల్యూట్ చేస్తున్నారు? 5 కోట్ల మంది ప్రజల్ని, ఆంధ్ర ప్రజల్ని ఎందుకు మీరు అవమానపరుస్తున్నారు? ఎస్ ఇట్ కెనాట్ బి పాసిబుల్, వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్ చెప్పొచ్చు కదా. తెలంగాణ ఉద్యమ సమయంలో జనక్ గారు చెప్తున్నట్టంటే భారత ప్రభుత్వం శిరసావహించే కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని కూడా ఇంకా పెండింగ్లో పెట్టి దాన్ని ఏదో సాంకేతిక పరమైన అంశాలు చొప్పించి పక్కన పెట్టడం అనేది సరైన పద్ధత. పక్కన పెట్టినారని మనం కన్క్లూజన్కి రావడం అనేది అర్థం కాదండి. మాటల్లో అంటే పెట్టలేదని చెప్పండి. Still it is under consideration. We may take a decision at the time of division of UP and Uttarakhand. The Prime Minister Vajpayee has taken a decision. 2 సంవత్సరాల తర్వాత నిర్ణయం తీసుకున్నాం. 2 సంవత్సరాలు తీసుకోవడం చెప్పండి, తప్పేం లేదు. 2.5 ఏళ్ళకి చెప్పుకోనండి. ఇప్పుడు విభజన సమయంలో మాట్లాడింది వెంకయ్యనాయుడు గారు, అరుణ్ జైట్లీ గారు. అయిపోయిన తర్వాత వెంటనే వెంకయ్యనాయుడు గారు కూడా మరుసటి రోజు ప్రణాళిక సంఘాన్ని కూడా కలిశాడు, మాంటేన్ సింగ్ అహ్లూవాలియాను. సో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ తీసుకున్నటువంటి తొందరపాటు నిర్ణయాల కారణంగా ఆంధ్రప్రదేశ్కు చాలా నష్టం జరిగింది. ఆ సమయంలో చట్టంలో పెట్టింటే కూడా ఇబ్బందులు వచ్చేవి కాదు. కాకపోతే నేనేమంటున్నానంటే వైవి రెడ్డి గారు రికమెండ్ చేశాడు, అలాంటి రికమెండ్ చేసినటువంటి కారణం కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఇదే కాకుండా ఆనాటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి రెండే సెకండ్లు మాట్లాడతారు. ప్రత్యేక హోదా అనేది చట్టానికి సంబంధించిన అంశం కాదు, అదొక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మాత్రమే. అంటే ఒక ముఖ్యమంత్రి లేకపోతే ప్రధానమంత్రి ఒక కార్యనిర్వాహక పదవిలో ఉండే వ్యక్తి మాత్రమే అనేది. మేము చెప్పబోయేది ఏంటంటే మీరు సెంటిమెంట్ తోటి రెండోసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆడుకోవద్దు అని చెప్తున్నాం. ఇప్పటికే 2 సార్లు మోసపోయాం, 3వ సారి మోసపోకూడదు అనేది మా ఆలోచన. ఎప్పుడు ప్రత్యేక హోదా కారణంగా ఎంతవరకు లబ్ధి జరిగింది హిమాచల్ ప్రదేశ్ కు, ఉత్తరాఖండ్ ఒక మనం చర్చించితే తప్పు అంటే చర్చించనీయకుండానే కొట్లాడితే నేనేం చేయాలంటే ఈ యొక్క సమాజంలో మేధావులు, విఘ్నులు, ఇలాంటి విశ్లేషకులు అందరూ కూడా ప్రత్యేక హోదా కారణంగా జరిగినటువంటి ఉపయోగాలేమి, వచ్చినటువంటి నష్టాలు ఏంది, కార్పొరేట్ వాళ్ళందరూ కూడా బాగుపడ్డారు, సామాన్య ప్రజానికానికి ఎంతవరకు ఏంటంటే ప్రత్యేక హోదాకు మేము వ్యతిరేకం కాదు, ప్రత్యేక హోదా కావాలని కోరుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క హృదయాన్ని గెలుచుకొని మేము కూడా రాజకీయంగా ఎదగాలని కోరుకుంటున్నాము. దాని విషయంలో ఎవరికి క్లారిటీ ఉంది, మాకు కూడా ఎవరికి అనుమానాలు తావిచ్చేటువంటి పరిస్థితులు లేవు. మోడీ గారు 2 రోజుల్లో రాబోతున్నారు. ఆయన విభజన సమయంలోనే ఒక మాట చెప్పాడు, ఆంధ్రప్రదేశ్కు స్పష్టంగా అన్యాయం జరిగిందని చెప్పి చాలా సామెతతో చెప్పాడు. తల్లిని బిడ్డను తీసి తల్లిని చంపారనేటువంటి పెద్ద మాట వాడాడు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి రాజకీయం కారణంగా తెలుగు ప్రజలు పూర్తిగా నష్టపోయారు, ఇద్దరు నష్టపోయారు, ఇది వాస్తవం. సరే దాన్ని పక్కన పెట్టాలి. ఒక విషయం దయచేసి పెద్దలు మీరంటే చాలా గౌరవం ఉంది. ఒక విషయం దయచేసి నన్ను మాట్లాడించండి. ఒక విషయం, ఆంధ్రప్రదేశ్ కి రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు జరిగినటువంటి వెనుకబాటుతనానికి ఇప్పటి వరకు జరిగినటువంటి అన్యాయాలు, ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తులో అభివృద్ధి కోసం తీసుకోవాల్సినటువంటి చర్యలు, ఎన్ని విభజన కారణంగా నష్టపోయినటువంటి ఇన్స్టిట్యూషన్స్, కొత్తగా చట్టంలో ఉన్నవి లేకపోయినటువంటి ఇవ్వాల్సినటువంటి అంశాల మీద అనునిత్యం ఏదో ఒక ప్రాజెక్టు ప్రతిరోజు ప్రకటనల రూపంలో, హామీల రూపంలో వస్తూనే ఉంది, నిధులు వస్తూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఒకటే చెప్పబోయినాము, ప్రత్యేక హోదా అనేది మంచి జరుగుతుందంటే ప్రత్యేక హోదానే కావాలి. లేదు దానికన్నా బెటర్ గా వేరే విధంగా ఒక ఆల్టర్నేట్ సోర్స్ ఉంది అంటే ఏదైనా టెక్నికల్ గ్రౌండ్స్ ప్రాబ్లం ఉంటే అదైనా కావాలి. కానీ అన్నిటికన్నా ఏంటంటే బీహార్ కావచ్చు, లేకపోతే ఉత్తరాఖండ్ కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ రమేష్ గారు చిన్న బ్రేక్ తీసుకున్నా, బ్రేక్ తర్వాత డిస్కషన్ కొనసాగుతుంది.